రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హీటు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఒక కొత్త యాప్ను తీసుకొచ్చింది. గతంలో డిజిటల్ యాప్, ఇప్పుడు కొత్తగా జగన్ 2.0 అని తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కార్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొన్నటిదాకా డిజిటల్ బుక్, ఇప్పుడు కొత్తగా జగన్ 2.0 ఏంటి, అసలు ఎందుకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భరోసా ఉండే విధంగా, నాయకులు భరోసా ఉండే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ డిజిటల్ మన యాప్ని సూపర్ యాప్ని తీసుకురావడం జరిగింది. అంటే డిజిటల్ యాప్ చేసినా కూడా వాళ్ళు డిలీట్ చేసి అందరినీ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇది మా సొంత యాప్ కాబట్టి దీంట్లో ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా డైరెక్ట్గా లోకల్ ఉండే నాయకులకు, తర్వాత మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఎవరెవరికి ఏదైనా ఇబ్బంది జరిగితే దీన్ని ఈ యాప్లో పెట్టేస్తే డైరెక్ట్గా పార్టీ అధిష్టాన వర్గానికి పోతే లోకల్గా ఉండే లీడర్లు వీళ్ళందరూ కూడా దాన్ని తీసుకుని ఇమీడియట్గా స్పందించి వాళ్ళకు ఉండే ఇబ్బందులను గుర్తించడానికి, పోలీసులు ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళని పోలీసులతో మాట్లాడి వాళ్ళని హరాస్మెంట్ చేయకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ఏదైనా ఆఫీసర్లు వాళ్ళని థ్రెటన్ చేస్తే అటువంటి అన్ని దానికే 2.0 మా జగన్మోహన్ రెడ్డి సూపర్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా భరోసా ఉండే విధంగా మా నాయకుడు అందుకే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా లోకల్గా నాయకులు చెప్పండి. డైరెక్ట్గా మీరు ఇక్కడ లోకల్గా పెట్టాను కూడా డైరెక్ట్గా పార్టీకి పోతుంది. పార్టీ అధిష్టాన వర్గం కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఆ కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసా ఉండే విధంగా ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవైపు చెప్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలము చంద్రబాబును పవన్ను టార్గెట్ చేస్తూ, మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా పెంచి పోషించడానికి సోషల్ మీడియా కొంతమంది డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నట్టు ఉంటారు. మీరేమంటారు? తెలివిండే రాజకీయ నాయకుడు ఎవడైనా కూడా అధికారంలో లేనప్పుడు ఒకటి, అధికారంలో ఉండే ఒకటి మాటలు మాట్లాడే నాయకులను ఏమనాలనేది వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ వాళ్ళు మేము మాట్లాడినా అంటే వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఇతరులు మాట్లాడితే చెల్లదా? పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తోలు తీస్తా అది ఇదని మాట్లాడినాడు. ఆయనే చెప్పులతో కొడతాం అది ఇదని అంటే ఆయన మాట్లాడితే ఆయన, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులు మాట్లాడితే న్యాయం, యువతలు తిరిగి వాళ్ళు అన్యదానికి మాట్లాడితే మాత్రం మేమేదో వాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేయడానికో లేకుంటే ఏ మహిళను కించపరిచే విధంగా మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి మీ సోషల్ మీడియాలో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడేది ఒక్కసారి చూడండి. మీ పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమన్నా గంటకు ఒక మాట మార్చే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఆయనే అంతకుముందు నేను ఈ సనాతన ధర్మం గురించి అని మాట్లాడేటప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో ఒక క్రిస్టియను, నా భార్య క్రిస్టియను, మాకేం మతాలే, మా నాయన మా అమ్మ ఆడ తీస్తే దాన్ని సిగరెట్ అంటించుకుని మాట్లాడే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈరోజు సనాతన ధర్మం వచ్చింది అంటే గంటకు ఒక మాట అంటే మీకు ఏమి నచ్చుతే అది మాట్లాడితే అది కరెక్టా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అంటే గంటకు ఒక మాట మాట్లాడే నాయకుల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము. అంటే వాళ్ళు మాట్లాడితే చాలా స్వచ్ఛమైన వాళ్ళు మాట్లాడితే వినాలి. కనిపిస్తుంది కదా, హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రశ్నారావం లాంటి వాళ్లకు వైసీపీ పార్టీ బహిరంగంగా మద్దతు పలకడం దేన్ని చూడాలి? అట్లా కాదు, మేమెందుకు మద్దతు పలుకుతున్నాం బా, మీకు అర్థం కావడం లేదు. మీరు ఏదో లీగల్గా ఆలోచన చేయమని చెప్పినా తప్ప ఇప్పుడు రామ జన్మభూమి ఉంది, రామ జన్మభూమి గురించి ఏమన్నా మేము కామెంట్ చేస్తున్నామా చెప్పండి? ఒక మాట కూడా మాట్లాడలే. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నాయకులు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డికి కనీసం మన హిందూ దేవతలంటే గౌరవం ఉంది. మనం తిరుపతి ప్రసాదం తీసుకొని పోతే కాళ్ళకుంటే చెప్పులు తీసేసి తీసుకునే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పులతోనే గుడి దగ్గరకు పోయే వాళ్ళం మీరు మాట్లాడితే ఎట్లా? మీకు మనసులో ఉండాలి తప్ప ఇంకొక దాని గురించి ఏదో మాట్లాడితే మీడియా మా చేతిలో ఉంది,
ఏం మాట్లాడినా చెల్లుతుంది, మేమేమైనా మాట్లాడచ్చు అనుకుంటే చాలా కష్టం. నువ్వే గంటకు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే నీకు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో నువ్వు మాట్లాడేది కాదా. మా అమ్మ ఆరతిచ్చినప్పుడు మా నాయన సిగరెట్ అంటించుకున్నాడు, మా దీంట్లో మేము ఏం లేదు, మా ఇంట్లో అందరం క్రిస్టియన్, ఒక ఒక మతం ఉందని చెప్పింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడు. ఏమన్నా ఇప్పుడు మారిపోయినావా ఏమన్నా? దేవుడు ప్రత్యక్షమై నీకు కళలో కనపడి నువ్వు చాలా స్వచ్ఛందంగా మారు, నువ్వు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడు. అంతకుముందు మాట్లాడిన మాటలు ఏదో మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడదు. ఏమన్నా దేవుడు కళలో కనపడి చెప్పినాడు, అది చెప్పమని చెప్పండి. వైపు తెలంగాణలో 6 మందిని చెప్పిన సైకో లాంటి మనసుతో ఉన్నవాడు జగను, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అంతకంటే ప్రమాదకరం అని చెప్పి చంద్రబాబు మాట్లాడే ఎట్టు చూడాలి? సొంత తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని చంద్రబాబు నాయుడు ఇంకొక మాట మాట్లాడితే ఎట్లా చెప్పండి? జగన్ గారు అట కాదు. ఇప్పుడు నేను కారసాని నరసింహారెడ్డి కొడుకును, కారసాని ఓబులమ్మ కొడుకుని నేను చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పేరు ఎందుకు చెప్పుకోలేకున్నాడు? ముందు చెప్పమని ముందు. ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడలేకున్నాడు? లోకేష్ ఎందుకు మాట్లాడలేకున్నాడు? వాళ్ళ అబ్బని గురించి, వాళ్ళ జేజీని గురించి. లోకేష్ కొడుకు వాళ్ళ జేజబ్బని గురించి ఎందుకు మాట్లాడకున్నాడు చెప్పమను. ఎన్టీ రామారావు బిడ్డనిచ్చిన మామ, సొంతం తల్లిదండ్రులకు పుట్టిన కొడుకులు వాళ్ళ వంశం చెప్తాను తప్ప ఎవరైనా బిడ్డనిచ్చిన మామ వంశాన్ని గుర్తు ఇట్లా మాట్లాడితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో మీ చేతుల్లో మీడియా ఉంది, మీరు ఎట్లా మాట్లాడని చెల్లుతుంది అనుకునేది చాలా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి ఒక్కటి నేను రాజకీయ నాయకుడిని, నేను గంటకు ఒక మాట మార్చుకుంటే నా పరిస్థితి ఏం చెప్పండి? నేను మాట్లాడుతున్నాను, మాట్లాడే మాట నేను అధికారంలో అధికారంలోనే కూడా చాలా అంతో ఇంతో అధికారంకి వచ్చిన తర్వాత ఏదన్నా డివియేషన్ ఉండొచ్చు, కానీ 90% 100% డివియేషన్ ఉండకూడదు. కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నారు. సొంత చిన్నాన్న చనిపోయిన సందర్భంలో మోయనటువంటి వ్యక్తి నిన్న ముద్రగడ్డ చనిపోతే ఓట్ల కోసమే, కాపు ఓట్ల కోసమే మోసాడు అని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శ. నమస్కారం నాయకులకు అందరికి కూడా. మీ చంద్రబాబు నాయుడు మోసం మాత్రం మీది రాజకీయం కాదు, మా జగన్ మోసం మాత్రం మా నాయన మీ అట్టోళ్ళకు మేము నమస్కారం పెట్టాలి. అంటే మీరు మాట్లాడితేనే మీరు ఏదో శంకులు పోస్తేనే తీర్థం అవుతుంది, ఇంకొకరు పోస్తే కాదనేది, ఇంత దిగజారి రాజకీయాలు చేసే రాజకీయ నాయకులను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళని మన నోట్లో నుంచి మాట్లాడకూడదు. కానీ మీ చంద్రబాబు నాయుడు ఎవడని కొంతమందిని మోసినారే, మీరు రాజకీయాల కోసం మోసినారా లేకుంటే మీరు ఏ దానికోసం మోసినారు చెప్పమని చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం కాదు, ముద్దగడ పద్మం అనే వ్యక్తి ఒక నిజాయితీ పరుడు, ఒక కాపు కమ్యూనిటీకి చెందినవాడు, కాపు కమ్యూనిటీ కోసం కష్టపడి పనిచేసేవాడు, ఉద్యమాలు చేసినవాడు, లాస్ట్ ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినవాడు. ఆయన వీళ్ళందరూ ఎంత మాట్లాడినా కూడా ఆయన పేరు మార్చుకొని పార్టీ కోసం ఉన్న అటువంటి నాయకుడిని గౌరవించడం మా నాయకుని ధర్మం. అందుకే మా నాయకుడు పార్టీ మోసినారు తప్ప ఏదో ఓట్ల కోసం ఆయన పుందగడ పద్మనాభాన్ని మోసినంత మాత్రాన వస్తా అంటే ఇప్పుడు రాజకీయ మా కుచిత బుద్ధిని మేము మానకాల రాజకీయ నాయకులు మేమందరం కూడా మాకు నచ్చితే ఒకటి, మాకు నచ్చకపోతే ఒకటే. చంద్రబాబు నాయుడు మోస్తే మాత్రం రాజకీయం కాదు, మా జగన్మోహన్ రెడ్డి మోస్తేనే రాజకీయం. ఉండే నమస్కారం అటువంటి మీడియాకు, అటువంటి యూట్యూబ్ ఛానళ్ళకు అందరికి కూడా కనీసం ఇంకిత జ్ఞానం ఉండి, లోక జ్ఞానం ఉండి మాట్లాడాలి. ఆ ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడే నాయకులను ఏమనాలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా జగన్ 2.0 సూపర్ యాప్ ఏం చేయబోతుంది? ఏం చేయలేదు, మా కార్యకర్తలకు మా నాయకులకు అండగా తప్ప. అన్యాయం జరిగితే మన వాళ్ళు మీరు ఎవరు భయపడద్దు, మీకు మేము సపోర్ట్ ఉంటాము. మనకు జరిగిన అన్యాయాన్ని మనం అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా అనేది అప్పుడు ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా మర్చిపోకుండా మనకు వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా డిలీట్ చేస్తున్నారు కూడా మన సొంత యాప్లు అయితే మనకు ఉంటాయి. మనం దాని గురించి ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం నాయకులే నేర్పినారు కాబట్టి అది వాళ్ళ దగ్గర నుంచి మేము ఆ చదువు నేర్చుకున్నాం కాబట్టి ఆ చదువు వాళ్ళకి తిరిగి ఒప్పచెప్పడానికే మేము ఈ యాప్ పెట్టుకున్నాం. రైట్. జగన్ 2.0 కార్యకర్తలకి భరోసా. అయితే ఇప్పటిదాకా డిజిటల్ బుక్ ఏదైతే ఉందో అందులో హ్యాక్ చేశారు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల డేటాను డిలీట్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే ప్రత్యేక యాప్ తీసుకొచ్చాం.
ఆ కార్యకర్తల కోసం అండగా ఉండేందుకు వాళ్ళు చేసి టీడీపీ పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అందులో నమోదు చేయండి, మీకు భరోసాగా ఉంటుంది పార్టీ అని చెప్పి ఇవాళ కొత్తగా జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభించామని చెప్పి కాట్సాన్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు.